షర్మిల, విజయమ్మ అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో, ఆస్తికి సంబంధించిన తగాదా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చాడనమాట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అవును, తండ్రి చనిపోయిన తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి పోరంపోకు చెల్లెళ్ళ గురించి తప్పుగా ఎక్కడా కూడా మాట అన్నటువంటి వ్యక్తే. తన నాయకుల చేత ఏమని మాట్లాడిపోతున్నాడు చూసావా, తన కార్యకర్తలతో ఏమని మాట్లాడిపోతున్నాడు చూసావా. పార్టీ ఆదేశాలు లేకుండా మాట్లాడతారా? సాక్షిలో తమ్ముళ్ళు ఏమని పెడుతున్నారో చూడు. తల్లికి చెల్లికి ఇచ్చి పడేసిన రాచమల్లు కౌంటర్లో, విజయమ్మకు కూడా కౌంటర్లే. సాక్షి టీవీలో ఒకసారి సాక్షి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఆ సతీష్ రెడ్డి మాట్లాడినా లేకపోతే ఆ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడినా విజయమ్మకి ఇచ్చి పడేసిన రాచమల్లు తమ్ముల్స్. మీ ఆదేశాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి గారి ఆదేశాలు లేకుండా తల్లిపైన చెల్లిపైన ప్రెస్ మీట్ పెట్టి ఎవడన్నా మాట్లాడగలుగుతాడా? ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి కన్న తల్లి గురించి, సొంత చెల్లి గురించి ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎవడన్నా మాట్లాడగలుగుతాడా? అంత సాహసం చేస్తానండి. ఇది ఇక్కడికి వచ్చి అప్పబాయ గోరులు చెప్పేస్తున్నాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, పేచ్చ సన్నాసి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు అని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి గడ్డ విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి కానీ ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాస పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి కూటమిని ప్రజలు ఏదైనా కొడాలని కాస్త భయం వచ్చిందిలే నీలో కదా. ఇంతకు ముందు అన్నంతగా మాట్లాడలేకపోతాను, ఆ కాస్త భయం ఉంది, అది సరిపోద్ది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని చెప్పేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడు. నీకైనా బుర్రన పని చేస్తుందా? తిరుమల లడ్డు గురించి మీ తరపున ఎవరు చెప్పేశారు? కోర్టు ఏమన్నా చెప్పిందా? పోనీ సిట్ ఏమన్నా చెప్పిందా? చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా. 240 కోట్ల రూపాయలు 250 కోట్ల రూపాయలు తినేశారు. అసలు నెయ్యే కాదు అది. 36 మంది పైన ఛార్జ్షీట్ వేశారు. 36 మందిని నిందితులుగా చేర్చారు. ఇక్కడికి వచ్చి నడానికి బెల్ట్ రోడ్ కట్టేసుకొని మా జగన్మోహన్ రెడ్డి సొత్తపోస షర్మిల అన్నట్ట రోడ్డు మీదకి తీసుకొచ్చి మాట్లాడుతున్నారంటే ఇది ఎంత విడ్డూరం చూడండి. సరే, బయట వాళ్ళు అంటే ఏదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకోవచ్చు. సొంత చెల్లి తల్లి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారి మాట విజయమ్మను షర్మిలను వింటారా? మరి వీళ్ళకి బుర్ర ఉందనాలా లేదనాలా? ఈ అడ్డగోలు వాదనలు కాదా? ఎందుకు ఈ అడ్డగోలు వాదనలన్నీ కూడా? మొన్న అలాగే గంగిరెద్దుని తీసుకొచ్చారు ఆ రోజాని. తిరుగుతున్నాం తెలీదు, ఏం మాట్లాడుతుందో ఎందుకు మాట్లాడుతుందో అసలు ఏమని మాట్లాడుతుందో ఒక అవగాహన ఉండదు. ఇటు చేసింది ఇదికి పెద్ద అని చెప్పేసి అలా ఇటు చేశారు. ఇంకా నోటితోలకి అద్దు అదుపు లేదు. నిజంగా సెలవుమని ఎలా కాపురం చేస్తున్నారు కానీ దండేసి దండం పెట్టేయాలా. మొన్న వచ్చి పాలు బెతుకుతున్నారా ఏలు బెతుకుతున్నారా అని చెప్పేసి మాట్లాడేసి వెళ్ళిపోయింది ఆ గబ్బునూరుతోటి. దానికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఒక మహిళా నాయకురాలు తిరుపతికి సంబంధించిన ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి భారతిరెడ్డి గారిని రోజాని ఏకిపడేసింది. మామూలుగా వేయలే. వాళ్ళు వచ్చి గొక్కెట్టి ఏడు చేస్తున్నారు ఈ పేటీఎం యాదవులందరూ. మా భారతిరెడ్డి గారిని అంటారా? ముందు రోజా ఏం మాట్లాడిందో చూడంటారా పనికిమాలి యాదవులారా. మీ పార్టీలో ఉన్న మీ నాయకురాలు మీ రోజా మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి, ప్రస్తుత అధికార ప్రతినిధి. సాక్షిలో తమ్ముళ్ళు ఏం పెట్టారు చూపించాను కదా మనం మీకు. మరి ఎవరిని అనాలే? సాక్షి టీవీ యజమాని ఎవరో భారతిరెడ్డి గారే కదా. అంటే మీరేమో భువనేశ్వరి గారి గురించి మాట్లాడచ్చు, బ్రహ్మణి గారి గురించి మాట్లాడచ్చు, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడచ్చు, అందరి గురించి మాట్లాడచ్చు. భారతిరెడ్డి గారి గురించి ఎవరు మాట్లాడకూడదు. ముందు మీ పార్టీ నాయకులకి చెప్పుకొని తగలనండి. అమ్మ రోజా, కాస్త నీ నోటితోలు తగ్గించుకొని నీకు పుణ్యం ఉంటుంది.
151 స్థానాల నుంచి 11 స్థానాలకు రావడం కారణం నీలాంటి వ్యక్తులు నోడుదోలే. నువ్వు కావచ్చు, ఆ కొడాల నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, మీ దరిద్రపు కొట్టు నోరులతో పార్టీని నాశనం చేసేశారు. ఇంకా ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళనో లేదంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మాట్లాడతారో నీ బొత్తుకి సిగ్గనిపించట్లేదా అని చెప్పేసి రోజాకు ఒక పన గడ్డిడితే ఇవాళ పరిస్థితి రాదు. పైగా వచ్చి నేనేమన్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్తేనే గుడికి భారతిరెడ్డి గారు ఎందుకు రాలేదని అడుగుతున్నారు, అందుకని చెప్పేసి నేను అన్నాను అంటది. నేను జగన్మోహన్ రెడ్డి గారో లేదంటే భారతిరెడ్డి గారు గుడికి ఎందుకు వెళ్ళాలని చెప్పి అడగలా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే సందర్భంలో ఏకాగల్లాగా ఒక్కడో ఇవ్వకూడదు, సతీ సమేతంగా ఇవ్వాలని అడిగేది. వాళ్ళిద్దరు గుడికి వెళ్తే మాకెందుకు, చర్చికి వెళ్తే మాకెందుకు, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని పూజలు చేసుకుంటే మాకెందుకు, వెళ్ళకపోతే మాకెందుకు, వచ్చేసింది అంతే. ఉగాది రోజున ఎక్కడికి వెళ్ళిపోయారు, పాలు పితుకుతున్నారా అని మాట్లాడింది. మరి నీ మూడే పాలు పితుకుతున్నాడో మాకు తెలుస్తలేదు. కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. ఒక నిమిషం. అసలు ఇంకొక విషయం కూడా అన్నారు ఇందాక. ఇప్పుడు ఆ లెటరు నిజం కాదని, విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని, లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్ళీ వైసీపీ సైతాన్ సైన్యం ప్రచారం చేస్తుందని విన్నాం. అసలు నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని విజయమ్మ మీడియాకు చెప్పే అవకాశం లేదా? విజయమ్మకి చెప్పలేరా? లేక జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకొని అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేరా? పోనీ అమ్మా సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేరా? మరి ఎందుకు అడగలేదు? మరి విజయమ్మ గారైనా మీడియాకు వచ్చి ఎందుకు చెప్పలేదు నా సంతకం కాదు అని? ఎందుకంటే అది వాస్తవం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి. కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు, వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టే వాళ్ళకు దమ్ము లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులనాలో కుక్కలనాలో వాట్ ఎవర్ అనుకోండి, వీళ్ళ చేతైనా ఎందుకు మాట్లాడించడం? ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఆస్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు, రాజశేఖర రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారికి 4 బిడ్డలకు సమానంగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు, ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతకం పెట్టినప్పుడు మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? అందుకే ఇతరుల వెనకాల దాపెట్టుకొని షూట్ చేస్తున్నారు అనుకోవాలా? ఏమనుకోవాలి?